నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 3-4-2026 శ్రీ పరభవనామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:09, సూర్యాస్తమయం సాయంత్రం 6:30, తిథి పాడ్యం ఉదయం 8:42 వరకు, నక్షత్రం చిత్త రాత్రి 7:25 వరకు, యోగం యాఘాత మధ్యాహ్నం 2:09 వరకు, కరణం కౌల ఉదయం 9:42 వరకు, కరణం రైతులు రాత్రి 9:22 వరకు, రాహుకాలం ఉదయం 10:47 నుంచి 12:20 వరకు, గుళికాలం ఉదయం 7:42 నుంచి 9:14 వరకు, యమగండం మధ్యాహ్నం 3:25 నుంచి 4:57 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుంచి 12:44 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:37 నుంచి 9:27 వరకు, మరల మధ్యాహ్నం 12:44 నుంచి 1:34 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:32 నుంచి 2:15 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజాము 1:31 నుంచి 3:16 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు చాలా అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. కొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు వెడతారు. తల్లి మొదలైన వారి యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో అందే నేపథ్యంలో కొంత మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. ముఖ్యంగా వ్యక్తులతో విభేదాలు రాకుండా స్నేహితులతో కావచ్చు, ఆత్మీయులతో కావచ్చు, ఘర్షణలకి తగిన దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడానికి అవకాశం అనేది కనబడుతుంది. దైనందిన జీవితంలో మీ నిత్య జీవితంలో తీసుకునే యొక్క డైలీ దినచర్యలో మార్పులు చేసుకోవడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. హృదయాందోళన అధిగమిస్తారు. సంతాన వర్గంతో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ యొక్క హాబీలు కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ, మీ క్రియేటివిటీ కానీ చాలా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎదురు చూసిన విషయాల్లో మంచి వర్తమానాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. ఇష్టాగోష్ఠుల్లో పాల్గొంటారు. షాపింగ్ లాంటివి చేస్తారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వారి విషయాన్ని తీసుకుంటే గృహ వాతావరణం కొంత సామాన్యమైన వాతావరణం అనేది ఉంటుంది. మిశ్రమ ఫలితాలను ఏర్పడతాయి. గృహాన్ని చక్కగా పెట్టుకోవడానికి కూడా కృషి చేస్తారు. వృత్తిపరమైన విషయాల మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. వృత్తిలో నూతన మార్పులు, నూతన వ్యక్తులతో మాట్లాడడం, అలాగే వృత్తిలో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు. కానీ వృత్తిపరంగా మీ పై స్థాయి వారు కనుక స్త్రీలైతే వారితో మీరు ఏదైనా కార్యక్రమాలు నిర్వహించేటంటే వారి ద్వారా ఏదైనా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితుల్లో వారితో ఘర్షణలకి తగిన దూరంగా ఉండాలి. మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు వారి యొక్క నిర్ణయాల ప్రకారం ముందుకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఘర్షణలకి, వాగ్వాదాలకి తగిన దూరంగా ఉండాలి. సింహరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న సమయంలో అనుకున్న పనులు నిర్వర్తించుకుంటారు. ఆత్మీయుల కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. వారి సహకరించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే ఆత్మీయుల దగ్గర నుంచి బహుమానాలు మొదలైనవి అందుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంటుంది. దూర ప్రయాణాలకి అలాగే ఉన్నత విద్య కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ కుటుంబంలోని యొక్క సోదరి వర్గం యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వారితో చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. కన్యా రాశి. మైక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. గుర్తింపు గౌరవం లభ్యమవుతుంది. అంతేకాకుండా ఎదురు చూస్తున్న విషయాల్లో, అది వృత్తి విషయాల్లో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, చాలా వరకు అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. దానివల్ల ప్రశాంతత, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో వ్యక్తులు, వారితో కలయిక, వారితో ప్రశాంతమైన వాతావరణం మొదలైనవన్నీ కూడా మీకు అనుకూలంగా చేసుకుంటూ ముందుకు వెళ్లే విధంగా ఉంటుంది. తులారాశి.
అమ్మ, ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి మీ మీద మీకు విశ్వాసాన్ని పెంచుకునే విధంగా పెంపొందించుకుంటారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కృషి చేస్తారు. వృత్తిపరమైన ఆలోచనలు మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా ఉన్నత స్థాయి వ్యక్తులను కలవడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ మీ ఆలోచనలకు అనుకూలంగానే అవతల వారి ఆలోచనలు కూడా ఉండే అవకాశం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ పై అధికారులను కలిసినప్పుడు కానీ, ఉన్నత స్థాయి స్త్రీలను కలిసినప్పుడు కానీ, మీ ఆలోచనల పరంగానే అవతల వారి ఆలోచనలు కూడా ఉంటాయన్న విషయాన్ని కొంత పక్కన పెట్టి వీలైనంత వరకు మీ పనిని సాధించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలలో వీలైనంత వినయంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళి మంచిగా పనిని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఘర్షణలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మీ కుటుంబంలోని స్త్రీలతో కూడా మాట పట్టింపులకి దూరంగా ఉండాలి. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వారి విషయాన్ని కనుక తీసుకుంటే ఒత్తిడి, శ్రమ, అలసట అధికంగా ఉంటుంది. ఆర్థిక విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. సమయానికి నిద్ర లేకపోవడం వల్ల శ్రమ అధికంగా ఉంటుంది. కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. స్క్రీన్ టైంని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. కుటుంబంలోని వ్యక్తులతో ఘర్షణలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా వాహనానికి మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఉద్వేగాలకు తగిన దూరంగా ఉండాలి. ధనస్సు రాశి. అమ్మాయిక ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు. ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా అవి మీకు ఆనందాన్ని ఇచ్చే విధంగా మీ యొక్క వ్యక్తిగత విషయాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకుంటారంటే మీ హాబీల కొరకు కానీ, మీకు ఇష్టమైన వినోదాల కొరకు కానీ, చిన్ననాటి మిత్రుల కలయికతో కానీ వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, షాపింగ్ లాంటి వాటి కొరకు ఖర్చు పెట్టడం, మీ యొక్క స్నేహ సంబంధాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, కుటుంబంలోని వ్యక్తులతో ఆనందంగా సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడం, ఖరీదైన వాహనాల కొనుగోలు కొరకు ఆలోచనలు చేయడం, బంధువర్గంతో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయడం, ముఖ్యంగా ఇలాంటి వాటితో మనసును ప్రశాంతంగా పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మకర రాశి. మైక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబ వాతావరణం, వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేస్తారు. భాగస్వామి యొక్క వృత్తి, వారి యొక్క తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి కొరకు వారు తీసుకునే నిర్ణయాలలో వారికి సహకారాన్ని అందించడానికి ప్రయత్నాలు చేస్తారు. తండ్రితర బంధువులతో విశేషించి చర్చలు జరపడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఆ ఖరీదైన వాహన కొనుగోలు కొరకు, అలాగే స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. విద్యాపరంగా అభివృద్ధి చెందుతూ ముందుకు పెడతారు. కుంభరాశి. మైక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఈ ప్రత్యర్థుల మీద విజయం సాధించడంతో పాటుగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది మీకు కనబడుతుంది. అలాగే ఆర్థిక విషయాలతో పాటు మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం కూడా మీకు ఆకస్మికంగా లభ్యమవ్వడం, స్నేహ సంబంధాలు బలపడడం, సంఘంలో గుర్తింపు గౌరవం లభ్యమవడం, కుటుంబంలో చక్కటి వాతావరణంతో పాటుగా కుటుంబంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేయడానికి మీరు ఆలోచనలు చేయడం, అలాగే ముఖ్యంగా తోబుట్టువులు స్త్రీలు మీకు సహకారాన్ని అందించడం, వారితో ఇంతకు ముందుండే గొడవలు లాంటివి ఏదైనా ఉన్నా అవి సమసిపోయే అవకాశాలు మొదలైన వాటికి సమయంగా భావించవచ్చు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక విషయాల మీద, అలాగే మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా చక్కగా మాట్లాడి అనుకున్న సమయంలో అనుకున్న పనులను నిర్వర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీకు ఆత్మీయులైన మీ సోదరి వర్గంతో కావచ్చు, లేకపోతే స్నేహ సంబంధాల్లో ముఖ్యులైన మీ యొక్క కొలీగ్స్ వారి కొరకు కావచ్చు, వారికి ఏదైనా బహుమానాలు ఇవ్వడంలో కానీ, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడంలో కానీ ధనాన్ని ఖర్చు పెట్టుకునే అవకాశం అనేది ఉంది. ముఖ్యమైన పనులలో కొన్ని ఆలస్యాలు, ఆటంకాలు, కొంత చికాకును కలిగించే అవకాశం ఉంది. పడిన కష్టాన్ని తగిన ప్రతిఫలం ఆశించిన స్థాయిలో లభ్యం అవటం లేదేంటనే భావన, లేకపోతే మానసికంగా ఏదో తెలియని ఘర్షణాత్మకమైన వాతావరణం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా మీ యొక్క సమయస్ఫూర్తితో, తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల్లో ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దానిలో భాగంగా ఈ రోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యలను అధిగమించడంలో పరిహారంగా ఈ రోజున అమ్మవారి ఆరాధన కానీ, అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు, అష్టకాలు, అష్టోత్తరాలు, కనీసం కనకదార స్తోత్రం మొదలైనవి చేసుకోవడం కానీ, వినడం కానీ, ఏది మీకు అనుకూలంగా ఉంటే అది మొత్తానికి అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు ఏదైనా సరే చేసుకున్నా, విన్నా, అమ్మవారి యొక్క
దేవాలయ సందర్శన చేసినా ఏదైనా సరే అది మీకు ఆధ్యాత్మికంగా అభివృద్ధి, మానసికంగా ప్రశాంతత, ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించగలిగిన శక్తి, శ్రేయస్సు మొదలైనవి ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.